హాయ్ అండి. హౌ ఆర్ యూ? చూడండి, దాదాపుగా మనుషులందరికీ గూడా క్వెషన్ చేయనివన్నా అదే ప్రశ్నించినవి, నువ్వు తప్పు చేసావు అనేటటువంటి చెప్పనివి, ఇటువంటివంటే చాలా గౌరవం ఎక్కువండి. సో, అందుకే ఈ మతాన్ని ఏర్పరిచిన వాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు. సో, ఏ తప్పు చేసినా సరే క్వెషన్ చేయదు. అలా క్వెషన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. చివరికి ఆ మతానికి ఏ ధర్మం ప్రకారము, ఏ మూలం ప్రకారం అది ఏర్పడిందో, ఆ శక్తి కూడా వీళ్ళు క్వెషన్ చేయదు కాబట్టి, వీళ్ళ పనులు వీళ్ళు విచ్చలవిడిగా చేసుకోవచ్చు కాబట్టి, మనిషి మతాన్ని అనుసరిస్తాడు. అదే ధర్మం క్వెషన్ చేస్తది. ధర్మం ప్రశ్నిస్తది నిన్ను. ప్రకృతి మౌనంగా క్వెషన్ చేస్తది. ఎందుకంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం గమనించి చూస్తే అన్నీ సీజనల్‌గా జరుగుతూ ఉంటాయండి. సో, కాబట్టి మనిషి ప్రకృతిని అనుసరించడు. ధర్మాన్ని అనుసరించడు. కానీ ఆ ధర్మం మూలంగా ఏర్పడ్డాయని చెప్పుకొని తిరుగుతారు చూసారా మతాలు? నిజానికి అవి ధర్మం మూలంగా ఏర్పడలా. అంటే ప్రారంభంలో ఉండొచ్చు కానీ, ఇప్పుడు లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చు మనం. మనిషి వాటి పట్ల ఎందుకు అంత గౌరవం చూపిస్తాడంటే, నిన్ను తప్పు చేసినా సరే నువ్వు తప్పు చేశావు అని ప్రశ్నించేవాళ్ళు అక్కడ ఎవ్వరూ ఉండరు. అందుకే వాటిని అనుసరించడానికి మనిషి సిద్ధపడతాడు. ధర్మం నిన్ను క్వెషన్ చేస్తది. సో, ధర్మాన్ని అనుసరించడు. అందుకే ఈ ప్రపంచంలో దాదాపుగా మెజారిటీ ఆఫ్ పీపుల్, తప్పులు చేసేవాళ్ళందరూ కూడా, ఈ వ్యవస్థని నాశనం చేసేవాళ్ళు, సమాజాన్ని దోపిడీ చేసేవాళ్ళు, వ్యవస్థని భ్రష్టు పట్టించేవాళ్ళు, వీళ్ళందరూ ఏదో ఒక మతానికి చెందుంటారు. ఒక్కటి అని నేను చెప్పట్లేదు. వీళ్ళందరూ కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేసి చూస్తే వాళ్ళందరూ కూడా ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటారు. ధర్మానికి చెందిన వాళ్ళు అయి మాత్రం ఉండరు. ధర్మానికి మతంతో సంబంధం లేదు. ధర్మము నువ్వు తప్పు చేస్తే నీ అంతరాత్మ రూపంలో నువ్వు తప్పు చేశావని చెప్తుంది. నిన్ను క్వశ్చన్ చేస్తుంది. నువ్వు అద్దం ముందు నిలబడితే నువ్వు తప్పు చేశావరా అని చెప్తుంది. అందుకే ఈ ప్రపంచంలో దాదాపుగా ధర్మాన్ని అనుసరించే వాళ్ళ శాతం 0.001, మతాన్ని అనుసరించే వాళ్ళు 99.999% ఉంటారు. ఏమండి, ఇక్కడ ఒక విషయం చెప్తా. ప్రతి మతంలో కూడా ఆ 0.001 అనుసరించే వాళ్ళు ఉంటారు. మంచిని అనుసరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మతంతో పని లేదు. కాకపోతే ఆ కుటుంబాల్లో వాళ్ళు పుట్టారు కాబట్టి, వాళ్ళు జన్మించారు కాబట్టి ఆ మతాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతారు. సహజంగా ఉన్న మంచితనం అది. మతం వల్ల వచ్చిన మంచితనం కాదు.